తాతయ్యా, ఈరోజు కూడా ఒక కథ చెప్పు తాతయ్యా అని మణి, మను అడిగారు. దానికి సరే పిల్లలు, ఈరోజు కథ పేరు చిన్న పిచ్చుక కథ చెప్తాను వినండి అని కథ మొదలుపెట్టారు తాతయ్య. చిన్న పిచ్చుక కథ. ఒక పెద్ద చెట్టుపై ఒక చిన్న పిచ్చుక సంతోషంగా జీవించేది. ప్రతిరోజూ అడవి అంతా తిరుగుతూ ఆనందంగా కూస్తూ తన గూట్లో విశ్రాంతి తీసుకునేది. ఒకరోజు అకస్మాత్తుగా భారీ వర్షం, బలమైన గాలులతో తుఫాను వచ్చింది. గాలుల బలానికి పిచ్చుక గూడు విరిగి నేలపై పడిపోయింది. తడిసి ముద్దైన పిచ్చుక చలి తట్టుకోలేక వణికిపోయింది. ఎగరాలని ప్రయత్నించింది, కాని శక్తిలేక ఎగరలేకపోయింది. అప్పుడు అక్కడే ఉన్న ఆవుని చూసి, అమ్మా, దయచేసి నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వవా అని అడిగింది. ఆవు నిర్లక్ష్యంగా, నేను పెద్దదాన్నే కాని నీకివ్వడానికి ఆశ్రయం లేదు అంది. తర్వాత పిచ్చుక గుర్రం దగ్గరకు వెళ్ళి, నాకు కాస్త ఆశ్రయం ఇవ్వవా అని అడిగింది. అది కూడా, క్షమించు చిన్నదానా, నేను సహాయం చెయ్యలేను అంది. వర్షంలో తడిసి చలితో వణుకుతున్న పిచ్చుకను అటుగా వెళుతున్న పెద్దావిడ చూసింది. జాలితో ఆమె మెల్లగా పిచ్చుకను చేతుయ్యోకి తీసుకుని గుడ్డతో తుడిచి వెచ్చని చోట్లో పెట్టింది. కొద్దిసేపటికి వర్షమాగిపోయింది. పిచ్చుకకి మళ్లీ శక్తి వచ్చింది. ఆనందంగా పిచ్చుక తన చెట్టువైపు ఎగిరిపోయింది. నీతి: చిన్న సహాయం కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలదు. కాబట్టి పిల్లలు, మీరు చెయ్యగలిగే సహాయం ఎవరికైనా, ఎప్పుడైనా, చిన్నదైనా, పెద్దదైనా చెయ్యడానికి ప్రయత్నించండి.